హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ మనము కిందికి పట్టి పెట్టేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఒకసారి తీసి హ్యాండ్స్ నుంచి కిందికి కరెక్ట్గా ఉందా లేదా, ఏదన్నా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా చూసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కింద ఖర్చులు అనేటివి కరెక్ట్ నడుము చుట్టు కొలతకు మిడిల్లో ఇలా తీసుకోవాలి. షోల్డర్కి కరెక్ట్ మిడిల్లో బ్యాక్ ఖర్చులు అనేటివి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. అలాగే ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వచ్చేస్తుంది. మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. షోల్డర్స్ కూడా ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి, చివరిలో రఫ్ ఇచ్చేసి కుట్టాలన్నమాట. మనం రఫ్ ఇవ్వకపోతే హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒకసారి పోగు వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతుంది. చివరలో కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి, పోగులు అనేటివి బయటకు రాకుండా. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి అయితే చూడండి. చాలా ఈజీగా బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది వీడియో చేసి పెట్టాను. మనం మామూలుగా కటింగ్ చేస్తాం కానీ స్టిచ్చింగ్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.